హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ బాల. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు లంచ్‌కి ఏం ప్రిపేర్ చేసుకున్నానో మీతోని షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మీరేం కర్రీ ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందే అన్నము లక్ష్మీ చారు అయిపోయిందండి. గుడ్లు పొయ్యి మీద పెట్టేసి ఈ లోపల 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఓ 2 టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ. ఈ లోపల గుడ్లు ఉడికిపోయాయండి. ఉడకబెట్టిన గుడ్లకి తొక్క తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టేసి ఫస్ట్ అయితే నూనె వేసుకున్నానండి. నూనె వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఈ గుడ్లన్నీ ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుందండి. కొంతమంది పచ్చివి కూడా వండుకుంటారు. గుడ్లు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసాను కదండి, ఆయిల్లో కొద్దిగా నెయ్యి ఇంకా వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి. గుడ్లన్నీ వేపుకొని పక్కన పెట్టాక అదే కళాయిలో ఇంకా కొద్దిగా నూనె వేసుకొని అందులో సాజీరా జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఏమో దాంట్లో కొద్దిగా వేగాక అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో అల్లము తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అల్లము తెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లము తెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా ఫ్రై అయిపోయింది కదండి. ఫ్రై అయ్యాక అందులో టమాటా ముక్కలు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచేయాలండి. చూడండి, మూత తీసేటప్పటికి టమాటా బాగా మగ్గిపోయింది కదండి. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ కొద్దిగా మసాలా. ఈ మసాలా బాగా ఫ్రై అయ్యాక అందులో గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకొని 1 నిమిషం పాటు మసాలా శుభ్రంగా గుడ్లకు పట్టేలా మూత పెట్టుకొని వదులుకోవాలి. నిమిషం తర్వాత మూత తీసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికాక 1 నిమిషం ఉడికాక దాంట్లో కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మా దాంట్లో కసూరి మేతి లేదండి, ఇంట్లోనే అయిపోయింది. మేము కసూరి మేతి వేయలేదు. కసూరి మేతి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే వాహ్, టేస్ట్ సూపర్ అండి. మీరు ఎలా చేసుకుంటారండి? మేమైతే గుడ్ల కూర ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి ప్లీజ్.